రైతు సోదరులకు నమస్తే. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నల్గొండ మండలం చందనపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గాదె రవీందర్ రెడ్డి గారి పచ్చేనులో ఉన్నాం. రైతు 9 ఎకరాలలో వ్యవసాయం సాగు చేస్తున్నాడు. ఈ 9 ఎకరాల వ్యవసాయం పచ్చేనులో ఏ మందులు కొట్టిండని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రవీందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు పచ్చేను? 9 ఎకరాలు. 9 ఎకరాలు. ఎన్ని రోజులు అవుతుంది ఈ చేనేసి? చేనేసి 40 నుంచి 50 రోజుల మధ్య. 50 మధ్య. ఈ 40 నుంచి 50 రోజుల మధ్యలో ఎన్నిసార్లు స్ప్రే చేసి దీనికి మందులు? ఒక్కసారి స్ప్రే చేసాం. ఒకటేసారి చేసారు. ఏం చేసిరండి? భీష్మ సర్పంచ్ కొట్టామండి. భీష్మ కంపెనీ సర్పంచ్ కొట్టారు. ఒకటేసారి కొట్టిరా 50 రోజులలో? ఒకటేసారి. మంచి హైట్ ఉంది, నిజంగా ఒకటేసారి కొట్టిరా? ఒకటేసారి కొట్టారు. దీనికి ఏముండే మీరు అంటే ఇది కొట్ట ముందు ఏం గమనించారు? దీనికి పేను బంక పచ్చదోమ అది ఉండే. ఇది కొట్టినాక మొత్తం కంట్రోల్ అయింది. ఎదుగుదల ఎట్లుంది? ఎదుగుదల కూడా బాగానే వచ్చింది. ఎదుగుదల కూడా మంచిగా వచ్చింది. మంచిగా యూజ్ అవుతుందా రైతులకి? ఇది ఎక్కడ తీసుకొచ్చారు మీరు? శ్రీనివాస పటేల్ నల్గొండలో తెచ్చారు. శ్రీనివాస పటేల్ నల్గొండలో తీసుకొచ్చుకుని కొట్టారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుండ్రు ఈ వ్యవసాయం? దగ్గర 50 సంవత్సరాల నుంచి చేస్తాం. 50 సంవత్సరాల నుంచి చేస్తారు. మీకు ప్రొడక్ట్ అయితే నమ్మకం కలిగి రిజల్ట్ మంచిగా ఉంది. తోట రైతులందరూ వాడుకోవచ్చు. దీని గురించి చెప్పాలంటే మీరు రైతులకు ఏం చెప్తారు? మాకు ఈ మందు కొట్టినాక మంచిగా అనిపించింది అండి. ఏమైనా పచ్చదోమ ఈ బంక లాంటిది ఇవన్నీ లేకుండా పోయినాయి. చేను కూడా పంగ బాగా వచ్చింది, బాగా పని చేసింది. దీనికి డోక ఏం లేదు. చేను పంగ గింగ మంచిగా వచ్చేసింది. దానికి మాకు హ్యాపీ అండి. మనం కొమ్మలు చూసుకుంటే మంచిగా వచ్చినాయి. సైడ్ కొమ్మలు కూడా గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది. కూడా మంచిగా సెట్ అయింది. వాడుకోవచ్చు రైతులంతా. మీకైతే మంచిగా ఓకే. ఓకే. థ్యాంక్ యూ.